హలో. ఈరోజు మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా? చేస్తే ఎక్కడ చేయాలి? ఏ సెగ్మెంట్ చేయాలి? ఇవాళ మాట్లాడుకునే ఏరియా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం, ఎస్పెషల్లీ హైదరాబాద్ అండ్ సరౌండింగ్ సిటీ. నేను చాలాసార్లు చెప్పాను, మీకు ఈ లాభాలు కావాలంటే మీ హోల్డింగ్ కెపాసిటీ చాలా ఇంపార్టెంట్. ఎంతకాలం మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని హోల్డ్ చేయగలరు, అది ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్ చేయడం అంత కరెక్ట్ కాదు. అంటే ట్రేడింగ్ ఎవరైతే కొన్ని ఒక 6 నెలలు 1 ఇయర్ ప్రీ లాంచ్లో తీసుకొని కొద్ది 10, 20, 30% లాభాలు బుక్ చేసి అమ్మేస్తుంటారు. అది ప్రస్తుతానికి కొద్ది స్లో డౌన్ చేసుకోవడం మంచిది. అండ్ లాంగ్ టర్మ్గా 10-15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలి, ఆ డబ్బుని కదుపును మా మనవరాలకో మనవడికో ఇవ్వాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పట్లో చూసుకుంటే బయ్యర్ ఫ్రెండ్లీ మార్కెట్ ఉంది. అంటే ఎందుకంటే సెల్లర్స్ మార్కెట్ అప్పుడు బయర్స్కి నెగోషియేషన్ కెపాసిటీ ఉండదు, పవర్ ఉండదు. లేనప్పుడు అప్పుడు ఇబ్బంది పడతారు మీరు. సో ఇప్పుడు ఏమైందంటే కొద్ది సెల్లర్స్ మార్కెట్ తగ్గి బయర్స్ మార్కెట్ ఉంది కాబట్టి మీరు బిల్డర్తో కూర్చొని మాట్లాడుకుంటే కొద్దిగా మీరు బెటర్ ప్రైస్, మీ పేమెంట్ టర్మ్స్ బట్టి బెటర్ ప్రైస్ వచ్చే అవకాశం ఉంది. అవకాశాలు ఉంటే మీరు లాభాలు ఎక్కువ పొందవచ్చు. ప్రాపర్టీస్ ప్రైసెస్ స్టిల్ ఎక్స్పెక్టెడ్ టు అప్రిషియేట్ ఎవ్రీ ఇయర్. అంటే మనం గత 10-15 సంవత్సరాలుగా చూసుకుంటే కనుక కరోనా తర్వాత ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూసి కొంత స్లో డౌన్ అనేది జరిగింది, అది వాస్తవం. సో ఐటీ అండ్ ఎంప్లాయ్మెంట్ రిమైన్ స్ట్రాంగ్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు కూడా కొత్త కంపెనీలు వస్తున్నాయి, కొత్త బయర్స్ వస్తున్నారు, మైగ్రేట్ అవుతున్నారు. అండ్ జీసీసీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, దే ఆర్ సపోర్టింగ్ ది ఇన్వెస్ట్మెంట్. అంటే ఈ జీసీసీ వల్ల హౌసింగ్ డిమాండ్ కూడా ఏం తగ్గట్లేదు, రానున్న ప్రతిరోజు పెరుగుతుంది. బయింగ్ కెపాసిటీ ఎందుకు మీకు ఈజీ అంటే లాట్ ఆఫ్ బిల్డర్స్ ఆర్ డెవలప్డ్, లాట్ ఆఫ్ ఇన్వెంటరీ పైలప్ అయింది. ఆ ఇన్వెంటరీ పైలప్ అయినప్పుడు ఎక్కువ కాలం హోల్డ్ చేస్తే బిల్డర్ అనేవారు, డెవలపర్ అనేవారు ఇంట్రెస్ట్ కడుతూ ఉండాలి. బ్యాంకు చాలామంది లోన్ తీసుకొని ఫండింగ్ తీసుకొని చేస్తారు. సో దానివల్ల వాళ్ళకి మరీ లిక్విడిటీ కదకపోతే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి వాళ్ళు కూడా లిక్విడేట్ చేసుకొని ఒక 5% తక్కువైనా ఎక్కువైనా పర్లేదు అమ్మేద్దాం అన్న మూడ్లో ఉంటారు. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా రైట్ టైం. అండ్ మనం చూసుకుంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా డెవలప్ అవుతున్నట్టు ఓఆర్ఆర్ కానీ RRR కానీ, తర్వాత ప్రాపర్టీ వాల్యూస్ విపరీతంగా పెరిగాయి తెలంగాణలో. ఎందుకంటే 2019లో 39-40 కోట్లు ఉన్నది ఎకరం, 2023లో 100 కోట్లయింది, 25లో 177 కోట్లయింది ఎకరం, అండ్ 2026లో 237 కోట్లయింది. నెక్స్ట్ 1 ఇయర్లో మళ్ళీ హెచ్ఎండిఏ కనుక ఆప్షన్ ఇస్తే మేబీ 275-300 కోట్లు పర్ ఎకరం అవ్వచ్చు. అండ్ బయర్స్ నేను సజెస్ట్ చేస్తుంటే ఓన్లీ రేరా అప్రూవ్డ్ హెచ్ఎండిఏ డిటిసి అప్రూవల్ ఉన్న మాత్రమే మీరు ముందుకెళ్ళండి. అప్రూవల్స్ లేను కొనుక్కోకండి. రేరా అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. రేరా వచ్చాక చాలా వరకు బయర్స్ కూడా ఫాలో చేయడం మొదలుపెట్టారు. రేరా ఉంది, రేరా అప్రియేట్ సెల్ ఉంది, తర్వాత రేరా గ్రీవియన్స్ అండ్ గైడెన్స్ సెల్ కూడా ఉంది. సో మీకు ఎక్కడ డౌట్ ఉన్నా ఎక్స్పర్ట్ లాయర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి, లేకపోతే మాలాంటి అనలిస్ట్ దగ్గర రండి. మీకు డెఫినెట్గా మీరు ఏం కొనుక్కోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి, ఎంత రేట్లో కొనుక్కోవాలి, ఎంతకాలం ఆగాలి, ఏ సెగ్మెంట్లో కొనుక్కోవాలి, ఏ లొకేషన్లో కొనుక్కోవాలి, ఏ డెవలపర్ దగ్గర కొనుక్కోవాలి, ఇవన్నీ కూడా మీకు వీ విల్ వర్క్. అండ్ ఫోకస్ ఆన్ ఎస్టాబ్లిష్డ్ మైక్రో మార్కెట్స్, అంటే స్ట్రాంగ్ ఎంప్లాయ్మెంట్ హబ్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్స్ కానీ, లాజిస్టిక్స్ కానీ, వేర్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఈజ్ లిటిల్ బెటర్. సో అక్కడ కొనుక్కుంటే మీకు తక్కువ రేట్లో వస్తుంది. మైక్రో మార్కెట్ అంటున్నాను, మ్యాక్రో మార్కెట్ వేరు, మైక్రో మార్కెట్ వేరు. సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే రెంటల్ డిమాండ్ రిమైన్స్ హెల్దీ ఇన్ తెలంగాణ, ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్ అండ్ సరౌండింగ్ ఏరియాస్. ఎందుకంటే ది 1 టైర్తో పాటు 2 టైర్ 3 టైర్ కూడా గ్రో అవుతుంది. 1 టైర్లో మీరు ఎంప్లాయ్మెంట్ ఎవరికైనా వచ్చిందంటే మీకు డెఫినెట్గా ఇప్పుడు 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనేది 20, 30, 40, 50 వేలు దాకా కూడా కొన్ని ఏరియాల్లో ఉన్నాయి. సో దానివల్ల మీకు తర్వాత ఇంకొక ట్రెండ్ ఏం చూసామంటే హైదరాబాద్లో లగ్జరీ ప్రాపర్టీ మార్కెట్, లగ్జరీ బంగ్లాస్, లగ్జరీ విల్లాస్, లగ్జరీ ఫ్లాట్స్, ఇవి బాగా కొనుక్కోవడం అలవాటు పడ్డారు. అఫోర్డబుల్ హౌసింగ్ వేరు, ఈ లగ్జరీ ప్రీమియం హౌసింగ్ వేరు. సో ఎందుకంటే
మీరు జస్ట్ లైక్ దట్ ఇన్వెస్ట్ చేసి కొనుక్కొని పెట్టేసుకుంటే ఖాళీ. జనరల్ ఒక హౌస్ ఉంటే చాలు. రెండో హౌస్ ఉంటే, థర్డ్ హౌస్ ఉంటే డెఫినెట్‌గా ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. మనం రెంటల్‌కి ఇవ్వాలని చేస్తాం. లేదా ట్రేడింగ్ అయితే నేను మొదట్లో చెప్పాను. ట్రేడింగ్ చేసుకోవడం అంత మంచిది కాదు. కంపేరింగ్ ఫైనాన్సింగ్ కాస్ట్ అంటే మన లోన్స్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఛార్జెస్ని, మెయింటెనెన్స్ కాస్ట్ని, ప్రాపర్టీ ట్యాక్సెస్ని బిఫోర్ బయింగ్ మనం అసెస్ చేసుకోవాలి, అజ్యూమ్ చేసుకోవాలి, అంటే ప్రిడిక్ట్ చేయకపోతే మీకు తెలియకుండా కొనేస్తే ఒకసారి ఆ మెయింటెనెన్స్ ప్లాట్ కొంతమంది మెయింటెనెన్స్ లైఫ్ టైం మెయింటెనెన్స్ అంటారు, కొంతమంది మెయింటెనెన్స్ ఇవ్వరు, కొంతమంది ఫస్ట్ 5 years ఫ్రీ అంటారు, ఫస్ట్ 2 years ఫ్రీ అంటారు. సో దీంతో ఇప్పుడు గజానికి 100 రూపాయలు 200 అంటే చాలా పెరిగిపోతుంది. సో మీరు ప్రాపర్టీ కొని పెట్టుకున్నా మీకు కాస్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఉంటుంది. అండ్ డెవలపర్స్తో మాత్రం మనం నెగోషియేట్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే డెవలపర్ అనేది ఇప్పుడు చాలా అంటే లాస్ అని చెప్పను కానీ సర్వైవల్ ఈజ్ బికమింగ్ టఫ్. వాళ్ళ కాస్ట్ కానీ వాళ్ళ ఛార్జీలు కానీ మెయింటైన్ చేయడం. కాబట్టి ఆఫర్స్ ఉన్నాయి, ఈఎంఐస్ ఉన్నాయి, ఫ్రీ ఈఎంఐస్ ఉన్నాయి. అవన్నీ ఏది కొనుక్కున్నా మీరు అప్రూవల్స్ లేకుండా కొనుక్కోవడం మాత్రం తప్పు. మీరు ఇబ్బంది పడతారు. అప్రూవల్స్ ఉంటేనే ఒక రూపాయి ఎక్కువైనా రూపాయి తక్కువైనా మీరు కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే end users have an advantage. If you're buying a home to live, current marketing and conditions can provide better value and more choices. ఇంతకుముందు చాయిసెస్ తక్కువ ఉండేవి. కార్స్ చూసుకుంటే ఒకప్పుడు ఫియట్ కారు, అంబాసిడర్ కారు ఉండే. ఇప్పుడు 100 డిజైన్లు 100 కార్లు చేస్తున్నాయి 100 కంపెనీలు. సో యూ హ్యావ్ ఎ బెటర్ ఆప్షన్. అండ్ ల్యాండ్ అండ్ ప్లాటెడ్ డెవలప్మెంట్స్ రిక్వైర్ ఎక్స్ట్రా డిలిజెన్స్. ఎందుకంటే ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు మీరు ఇల్లీగల్ ప్రాపర్టీ, టైటిల్ క్లియర్ లేని ప్రాపర్టీ కొనుక్కుంటే కనుక మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఆల్వేస్ రిమైన్స్ అట్రాక్టివ్ ఫర్ గ్లోబల్ రియల్ ఎస్టేట్. ఎన్ఆర్ఐస్ అందరూ కూడా హైదరాబాద్ని ఒక గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా పరిగణిస్తున్నారు. కాబట్టి హైదరాబాద్లో పెట్టడం మంచిదే. షార్ట్ టర్మ్లో అయితే మీరు ఆలోచించండి. లాంగ్ టర్మ్లో అయితే డౌట్ లేకుండా పెట్టుకోవచ్చు. రైట్ లొకేషన్, రైట్ బిల్డర్, రైట్ ప్లేస్, రైట్ టైం, రైట్ ఎమ్యూనిటీస్, రైట్ ప్రాజెక్ట్, మార్కెట్లో రెప్యుటేషన్ చూసుకొని ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఎప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసుకున్నా ఫస్ట్ టైం సెకండ్ టైం కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే ప్లీజ్ గెట్ ఇన్ టచ్ విత్ పీపుల్ లైక్ అస్. నేనున్నాను, చాలామంది 3 దశాబ్దాలకి గైడ్ చేస్తున్నాను. అండ్ దేర్ ప్రాపర్టీస్ హ్యావ్ గాన్ మీ పెట్టుబడి మల్టీఫోల్డ్ 5 సార్లు 10 సార్లు రెట్టింపు కావాలంటే దాని మీద గ్రౌండ్ రియాలిటీ రీసెర్చ్ వేరు. పైన ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసి మోసపోకండి. చాలామంది మంచి బిల్డర్స్ ఉన్నారు, వాళ్ళు కార్పొరేట్ లాస్ట్ 30-40 yearsలో పర్లేదు. బట్ దెర్ ఆర్ సమ్ అప్కమింగ్ బిల్డర్స్, మిడిల్ క్లాస్ బిల్డర్స్ హూ వాంట్ టు బికమ్ బిలియనర్ బై ఓవర్ నైట్. అలాంటి వాళ్ళ దగ్గర జాగ్రత్త ఉండాలి. FTL జోన్, బఫర్ జోన్, నాలా కన్వర్షన్, సర్వే నెంబర్, ప్రొహిబిటెడ్ ఏరియా, నాన్ ప్రొహిబిటెడ్ ఏరియా, దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. రెప్యుటేషన్ ఆఫ్ ది బిల్డర్, ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తారు, టైంలో ఎన్ని ప్రాజెక్ట్స్, మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారా. చాలామంది బిల్డర్స్ ఎస్పెషల్లీ ప్లాటెడ్ డెవలప్మెంట్ 70-80% చేసి 10-20% వదిలేస్తున్నారు. అండ్ ఇండివిజువల్ ప్లాట్స్ కంటే ప్రిఫర్ టు గో ఇన్ గేటెడ్ కమ్యూనిటీస్ విత్ ఎ ప్రాపర్ అడ్వైస్ ఆఫ్ రియాల్టర్ ఆర్ అడ్వైజర్, కన్సల్టెంట్, ఏజెంట్ ఉన్నారు. దీంట్లో స్పెసిఫిక్గా 20-30 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు మాత్రం వెళ్తే మీ పెట్టుబడి అనేది 3 పువ్వులు 6 కాయలు ఉంటుంది. యూ నీడ్ నాట్ లుక్ బ్యాక్. సో నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. మీకు ఈ ఇన్వెస్ట్మెంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఎలాంటి పారామీటర్స్, ఎలాంటి ప్రాజెక్ట్స్, ఎలాంటి బిల్డర్స్ దగ్గరికి వెళ్ళాలనేది నేను క్లియర్గా చేస్తూనే ఉన్నాను. లాస్ట్ 3 దశాబ్దాలని ఇంకా చేస్తూ ఉంటాను. నా విజన్ ఏంటంటే బయర్స్ అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు మోసపోకుండా, ఇబ్బంది పడకుండా, కమిషన్ కోసం బిజినెస్ చేసే ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళకండి. సర్వీస్ మీ కస్టమర్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకుని ఐ నార్మల్లీ కీప్ మై లెగ్స్ ద కస్టమర్ షూస్ వెన్ దే కమ్ ఫర్ బయింగ్ ఏ ప్రాపర్టీ. అందుకని ఇంత లాంగ్ టర్మ్లోనూ చాలా చిన్న పార్ట్ టైం బిల్డర్స్ వీళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళ ఏజెంట్స్ వాళ్ళ దగ్గర కాకుండా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర అయితే మీకు మంచి సొల్యూషన్ వస్తుంది. థ్యాంక్ యూ.